ఎక్కడ మనం కెనాల్స్ కొంచెం ఏర్పాటు చేసినామో అక్కడ ట్యాంక్స్ ఆల్రెడీ కొన్ని కవర్ చేస్తున్నాము. దాదాపు 2143 ట్యాంకులు నింపగలిగినాము గత 2-3 సంవత్సరాల్లో. 1,67,000 ఎకరాల నిజాం సాగర్ ప్రాజెక్టు కవర్ చేయగలిగినాము. అంటే స్టెబిలైజేషన్లో ఎస్ఆర్ఎస్పీలో ఉన్న ఆయకట్టు బిలో ఎల్ఎండి కూడా స్టెబిలైజేషన్ కింద కవర్ చేయగలిగినాము. ఇదే మేజర్ స్టెబిలైజేషన్లో ఇప్పుడు వచ్చే మనకు మేజర్ కాంపోనెంట్ ఇదే ఎస్ఆర్ఎస్పీ కింద స్టేజ్ 1, స్టేజ్ 2 మరియు నిజాం సాగర్ దాదాపు 17 లక్షల ఎకరాలు ఆ ప్రాజెక్ట్స్ కట్టినాక కూడా దాదాపు 4-5 సంవత్సరాల నుంచి నీళ్లు వర్షాలు తక్కువ ఉన్న కాలంలో అసలు రాకపోయేది. ఇప్పుడు కాళేశ్వరం వచ్చినాక మనకు నీళ్లు సరిపడే నీళ్లు ఇవ్వగలుగుతున్నాము. వర్షాలు కూడా 2 కలిపి 17 lakh acres అచీవ్మెంట్ అయింది అండర్ ది స్టెబిలైజేషన్. స్టెబిలైజేషనే మోస్ట్ ఆఫ్ ది కాంపోనెంట్స్ అంతే. కొత్త ఆయకట్టు వచ్చి కేవలం 98,000 ఎకరాలు క్రియేట్ చేసినాం మొదట్లో. అది ఫస్ట్ లైన్. అది మన ఎల్ఎండి నుంచి సిద్దిపేట మధ్యలో ఫస్ట్ ప్యాకేజెస్ 10-11 ప్యాకేజెస్ బిగినింగ్ ప్యాకేజెస్. ఇప్పుడు అక్కడ డిస్ట్రిబ్యూటివ్ వర్క్స్ నడుస్తున్నాయి. దాంట్లో 98,000 ఎకరాల ఆయకట్టు క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఎక్కడ మనం కెనాల్స్ కొంచెం